హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా పిల్లలకి స్కూల్లో వినాయకుడిని తయారు చేసుకొని రమ్మని అయితే చెప్పారు. వెజిటబుల్స్ అయినా పర్లేదు, క్లేతో అయినా పర్లేదు అని చెప్పారు. ఇంకా మేమైతే ఇంట్లో గోధుమ పిండితోటి కలిపి ఇలా చేస్తున్నాం అనమాట. మీ పిల్లలకు కూడా ఇలా స్కూల్లో తయారు చేసుకొని రమ్మన్నారా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు దేంతో తయారు చేశారో కూడా కామెంట్ చేయండి. మా పార్థవి ఇంకా సెకండ్ క్లాసు, తనకైతే ఇలా చేసుకొని రమ్మని చెప్పారు. జస్సుకి అయితే ఏం చెప్పలేదన్నమాట. జస్సు వచ్చేసి ఎల్కేజీ కదా, ఇంకా తనకేం చెప్తారులే అని నేను సైలెంట్గా ఉండిపోయాను. కానీ ఒకరికి రెడీ చేస్తుంటే ఇంకొకరు కూడా కావాలని ఏడుస్తూ ఉంటారు కదా. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఇలాగే జరుగుతూ ఉండిద్ది. ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఒకదానికోసమే ఏడుస్తూ ఉంటారు. ముఖ్యంగా అయితే మా జస్సు అయితే ఏడుస్తాడు. అందుకే వాడు ఏడవడం కంటే ముందే నేనే రెడీ చేద్దామని అయితే 2 బొమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీ పిల్లలు కూడా ఇంట్లో ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారా? ఒకే దానికోసం ఏడుస్తూ ఉంటారా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంతకీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? డూ సబ్స్క్రైబ్ అండి. నేనైతే ఇలాగే రెడీ చేసుకుంటూ ఉంటాను. మట్టి ఉంటే ఇంకా బాగుండేది. మా ఇంటి దగ్గర కొంచెం మట్టి ఉంది, కానీ అది అంత నీట్గా లేదు. అందుకని చెప్పేసి నేను ఇలా గోధుమ పిండితోనే తయారు చేద్దామని అయితే అనుకున్నాను. మార్నింగ్ లెగవగానే ఇంక గోధుమ పిండి అయితే కలిపేసాము. అందులో కొంచెం పసుపు యాడ్ చేసాము. ఇంకా చిన్నపిల్లలవి బొట్లు ఉంటాయి కదా, కలర్స్వి, వాటితో అయితే నేను ఇంకా స్వామివారికి బొట్టు పెడుతున్నాను. ఎంతైనా గణేష్ని మన చేతులతో మనమే తయారు చేసుకున్నాం అనుకోండి, చాలా తృప్తిగా ఉండిద్ది. మట్టితో చేసుకున్నా కానీ, ఇలా గోధుమ పిండితో చేసుకున్నా, వెజిటబుల్తో చేసుకున్నా కానీ మన చేతులతో చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. పదే పదే చూసుకుంటాం కదా. ఇంకా కళ్ళకు పెట్టడానికైతే ఇంకా లవంగాలు ఉన్నాయి, ఇంకా అవైతే గుచ్చేసాను అనమాట. చేతిలో లడ్లు ఇవన్నీ పెట్టేసరికి స్వామివారు చాలా అందంగా ఉన్నారు. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా జస్సుకి కూడా తయారు చేద్దాం అనేసి ఇంకా జస్సుకి కూడా రెడీ చేస్తున్నాను. లేట్ అయిపోయింది అప్పటికే ఈరోజు స్కూల్కి. పార్థవి బొమ్మ అయితే రెడీ అయిపోయింది. జస్సుకి కూడా రెడీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే జస్విన్కి ఒక చిన్న బొమ్మ చేసిద్దాము అనుకున్నాను. వాళ్ళ మేడం కూడా ఏం ఇన్ఫామ్ చేయలేదు కదా అనేసి. కానీ ఏమో టైం అవుతుందని చెప్పేసి ఆ చిన్న బొమ్మ చేసింది పార్థవికి అయితే ఇచ్చేసాను. ఇంకా టైం కొంచెం ఉందని చెప్పేసి స్పీడ్గా ఏదో జస్విన్కి కొంచెం చేసి ఇచ్చేసాము. ఇంతకీ మా వినాయకుని విగ్రహాలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే ఇంక ఇవి తీసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా అయితే స్కూల్కి బయలుదేరేశారు. హలో వీడియో చూసి అంతే వెళ్ళిపోతూ ఉన్నారా? ఇంతకీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్ బాయ్.